ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. జర్నలిస్టులకు ఎలాంటి అవసరం ఉన్నా అనునిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని టీడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అన్నారు. మంగళవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 3వ మహాసభలు కుబ్దుల్లాపూర్లో ఘనంగా నిర్వహించామని మామిడి సోమయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎలాంటి అవసరం ఉన్నా అనునిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. రాష్ట్రంలో రాను రాను జర్నలిస్టుల సంఖ్య పెరుగుతుంది, కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా జర్నలిస్టుల సమస్యలు ఇంతవరకు పరిష్కారం కావడం లేదని అన్నారు. జర్నలిస్టుల సమస్యలపైన ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించినప్పుడే ముందుకు వెళ్తామని తెలిపారు. మన యూనియన్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో మహాసభలు ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ఆలోచించాలని తెలిపారు. ఈ సభకు వచ్చేటువంటి మీ అందరికీ స్వాగతం. వేదికను అలంకరించినటువంటి గారు వారి యొక్క నిర్లక్ష్యానికి ఇది యొక్క మచ్చుతునగా వేడుకల్ని మన యొక్క మేడ్చల్ జిల్లా. ఎందుకంటే ఎన్నిసార్లు ఈ యొక్క రాష్ట్ర భూపాల మీద తెలంగాణ మాట్లాడాల్సిందే కూడా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాని పరిష్కారం కోసం కృషి చేస్తామని మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తాం. లేదంటే మీకు అప్పుడు పెట్టి అది ఉత్సవరము మీకేమైనా మమ్మల్ని అడగొద్దు అన్నట్టు భయపడిస్తున్నారు సార్. కొద్దిగా అది మనకు మెయిన్ పిల్లలకు విద్య, కూడు, విద్య మన ముఖ్యం. ఆ 3 ఉన్నాయనుకో మనం నిజంగా ప్రజలకు ఎంతో సేవ చేయొచ్చు. మనస్ఫూర్తిగా జర్నలిజం ఎంచుకున్నాను. అంటే ప్రధానంగా కూకట్పల్లి, కుబ్దుల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్ ఇంకా రాలేదు. మన టార్గెట్ కంటే ఇంకొక 40-45 మంది అయ్యారు. కొన్ని మనకు అత్యంత కావాల్సిన మిత్రులు చాలామంది అటెండ్ అయ్యారు. అనుకోని అతిథులు కూడా కొంతమంది వచ్చారు. చాలా ధన్యవాదాలు. మనం ఏంటంటే ఇక్కడ ఒక సంఘ ఏర్పాటు క్షమించాలి. మొదట రాష్ట్ర అధ్యక్షులు సోమేశ్వర గారికి, ఉపాధ్యక్షులు జాతీయ కార్యదర్శి ఆనందం సార్ గారికి, రమాదేవి మేడం గారికి, మన మిత్రుడు మల్లేశ్వర గారికి, మనకు అత్యంత సీనియర్, మనకు రాష్ట్ర స్థాయిలో ఏ పదవి ఇద్దామని వాళ్ళ యూనియన్లో ఉన్నాను. అమర్ శ్రీనివాస్ రెడ్డి, వినయ్ కుమార్ సార్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. అయితే మెదక్ రిపోర్టర్ బాలేష్ అని ఉదయంలో చేశాడు అబ్బాయి. అయితే ఆ అబ్బాయి ఒకసారి సంజయ్ జాజు అని కామారెడ్డి అడిషనల్ ఎస్పీ ఆయన నైట్ తీసుకెళ్ళారు. ఆయన లక్ష్మారెడ్డి అని ఒక లీడర్ని తీసుకెళ్ళారు. ఎందుకు తీసుకెళ్ళారు అంటే అతను నక్సల్ సింపతి చేశారని తీసుకెళ్ళారు. 3 రోజులు విపరీతంగా టార్చర్ చేశారు. 4వ నాడు ఉదయాన్నే ఏదో ఒక కానిస్టేబుల్ పట్టుకొని నాకు ఫోన్ చేశారు. అక్క ఇట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే నేను క్రైమ్ రిపోర్టర్ కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి అనే ఉద్దేశంతో అబ్బాయి చేశారు. చేయగానే నేనేం చేశాను, శ్రీనివాస్ రెడ్డి గారికి అమ్మకి కాల్ చేశాను, పట్టించుకోదు. అయితే నేను అప్పుడు ఆ యూనియన్లోనే ఉన్నాను కానీ పట్టించుకోదు. అప్పుడు నేను సోమయ్య సార్ కాల్ చేశాను. సార్ ఇట్లా ఉంది పరిస్థితి అని వెంబడే వచ్చారు. నేను సోమయ్య సారు ఇంకో 2 కలిసి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పించి అబ్బాయి రిలీజ్ చేశాను. అది మన ప్రెసిడెంట్ గారి. అందుకని నేను అప్పుడు ఈ యూనియన్లోకి వచ్చేసాను. దానికి సంబంధించిన చర్చ మనందరం కూడా మాట్లాడి ఇది కాదు సూచనలు సలహా అలాగే మీ అనుభవాలు మాకేమన్నామంటే పెద్దలు ఈ విషయాన్ని మీకు వివరిస్తారు. దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని చర్చించిన మీకు స్పష్టంగా వివరిస్తారు. సంఘం పరంగా మనం ఎలా ఎదగాలి
మన పిల్లల శ్రీనివాసరావు కూడా 15-20 సంవత్సరాల నుంచి పరిచయం. మేము అలా కలిసి పనిచేస్తున్నాం కదా. ఇట్లా వీళ్ళందరూ తెలుసు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. మీ అందరికీ అలాగే కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఈ జిల్లా నాయకులకు మహాసభకు వచ్చేసిన మన జర్నలిస్టు సోదరులు సోదరిమణులందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను. వేదిక మీద అట్లాగే మన ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఈ జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున ఆర్థిక శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో మన జర్నలిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రభుత్వాలు మనల్ని ఏ విధంగా సంక్షేమం సమస్యల పరిష్కారం కోసం ఏ మేరకు కృషి చేస్తున్నాయన్న విషయం మనందరికీ కూడా తెలుసు. రాను రాను ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల సంఖ్య, మీడియా సంఖ్య ఇది చాలా పెద్ద సమస్య. అందుకని ఇవాళ యాజమాన్యాలు ఏ యాజమాన్యం క్రింది స్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు వేతనాలు చెల్లించడం లేదు. మరి అట్లా మనకేమో ఇది యావిగేషన్ ఈ వృత్తి చేయాలనేటువంటి తపన, ఈ తపనతోటి ఏదో ఒక పని చేసుకుంటూ ఆ దానిలో సంపాదించుకొని ఇది సైడ్ యాక్టివిటీగా లేదా పూర్తి కాల వృత్తిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ చాలా గడ్డు పరిస్థితులు వచ్చినాయి. చివరికి యాజమాన్యాలని మనం బతికించే పరిస్థితి వచ్చింది.